ఈనాడు చాలా గొప్ప తిథి. వైశాఖ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు భగవంతుని యొక్క సేవ కించిత్ చేసినా సరే అది ఐశ్వర్యకారకం అవుతుంది అని. అందుకని ఈ ఏకాదశి తిథికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఒకటి ఉంది. కాబట్టి ఇవాళ తప్పకుండా ఈశ్వర సేవ ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు నాకు ఐశ్వర్యం వద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షం కొరకు అందరూ కూడా ఇవాళ ఈశ్వరుణ్ణి సేవించాలి తప్పకుండా. నేను నిన్నటి రోజు ఉపన్యాసం చేసినప్పుడు కొంతమందికి ఆ వాతావరణం రీత్యా శ్రద్ధగా వినడంలో కొంత అసౌకర్యం కలిగిందేమో అని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకించి పాపం ఆ వెనక్కాతల కూర్చున్నటువంటి వాళ్ళు లేచి ముందుకు రావడం, అక్కడక్కడ సర్దుకోవడం, వాతావరణం యొక్క తీవ్రత చేత అంత శ్రద్ధగా వినగలిగారో వినలేకపోయారో, ఏదో సిలబస్ పూర్తి చేసినట్టు నా మానం నేను చెప్పేశాను అయిపోయింది అనడం కన్నా, ఏ ప్రధాన ఘట్టం దగ్గర మీరు కొంచెం వినడంలో అసౌకర్యాన్ని పొంది ఉంటారని నాకు అనుమానం ఉందో అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానివలన నాకు ఒక తృప్తి ఉంటుంది. నేను ఏదో చెప్పేయడం కాదు, నేను వాళ్ళు ఏది వినడంలో వాళ్ళకి అసౌకర్యం కలిగిందో అది నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాను అన్న ఒక తృప్తి నాకు కలుగుతుంది. నిన్నను నేను మీతో మనవి చేశాను, ఆ తార లక్ష్మణుణ్ణి మళ్ళీ యథాస్థితిని పొందేటట్టుగా చేయడానికి, అంటే ఆయన కోపం పోయేటట్టుగా చేయడం కోసం. తార గొప్పతనం అంతా ఎక్కడుందంటే ఆమె భర్తతో కలిసి కామక్రీడని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఎలా ఉందో అలాగే బయటకు వచ్చింది. ఎందుకనంటే ముందు అసలు అలా చూడగానే లక్ష్మణమూర్తి గొప్ప నడవడి కలిగినటువంటి వారు కాబట్టి సిగ్గు చెంది ఆయన తల ఉంచుకున్నారు. మిత్రుడి యొక్క భార్య ఆ స్థితిలో ఉన్న ఆవిడ్ని ఎదురుగుండా కళ్ళెత్తి చూసి మాట్లాడడానికి ఆయన సంస్కారం అనుమతించదు. ఆవిడ ఆ స్థితిలో ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో మాట్లాడి చిట్ట చివర లక్ష్మణమూర్తితో ఒక మాట అంది, నీవు అంతఃపురంలోకి వచ్చి సుగ్రీవుణ్ణి చూడవచ్చు, ఎందుకంటే చక్కటి నడుబడి కలిగినటువంటి వాడివి, ఏ విధమైనటువంటి మచ్చ లేనివాడివి, అటువంటి నువ్వు సుగ్రీవుడికి పరమమిత్రుడవు కనుక ఆయన తన భార్యలతో కలిసి ఉండగా నువ్వు వచ్చి ఆయన్ని చూడ్డానికి ఏమీ అభ్యంతరం ఉండదు. కాబట్టి నువ్వు లోపలికి వచ్చి సుగ్రీవుడిని చూడవలసింది. ఇప్పుడు సుగ్రీవుడు లోపలికి వెళ్ళేసరికి రుమని ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి ఆ సుగ్రీవుడి యొక్క కనుగుడ్లు తిరుగుడు పడుతున్నటువంటి స్థితిలో మదోన్మత్తుడై ఉన్నాడు. ఆయన వెంటనే ఆ రుమని కిందకి దింపేసి లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఆ మిగిలినటువంటి వానరకాంతలందరూ కూడా లక్ష్మణమూర్తి యొక్క వ్యగ్రతతో కూడిన స్వరూపాన్ని చూడగానే భీతి చెందిన వారై వారందరూ కూడా చుట్టూ నిలబడ్డారు. ఆ నిలబడిన సందర్భంలో సుగ్రీవుణ్ణి అలా చూసినటువంటి లక్ష్మణమూర్తికి కోపం ఆగలేదు. కోపం ఆగక ఆయన అన్నారు, యస్తు రాజాస్థితో ధర్మే మిత్రాణం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంసతరస్తతః. మిత్రులైనటువంటి వాళ్ళకి ఉపకారం చేస్తాను అని మాట ఇచ్చి ఆ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం ఎంత మాత్రమూ చెయ్యకుండా దాన్ని మరిచిపోయి తిరిగేటటువంటి వ్యక్తిని క్రూరుడు అని పిలుస్తుంది లోకం. శతం అశ్వాన్ ఋతే హంతి సహస్రంతో గవాన్ ఋతే ఆత్మానం స్వజనం హంతి పురుషాన్ ఋతే. ఒక్కొక్క విషయానికి చాలా భయంకరమైనటువంటి పాపం సంక్రమిస్తుంది. మనం అనుకుంటాం అది పెద్ద విషయం ఏముంది అనుకుంటాం, కానీ మనకి తెలియకుండా పాపమైనా అలాగే పడిపోతుంది ఖాతాలో, పుణ్యమైనా అలాగే పడిపోతుంది. మీరు ప్రసంగవశాత్ ఎప్పుడూ భగవంతుని గురించి క్షేత్రముల గురించి మాట్లాడేటటువంటి ఒక వ్యక్తితో మీకు స్నేహం ఉందనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంకటాచలం భద్రాచలం కాళహస్తి అంటున్నాడు అనుకోండి, కేవలం అది విన్నందుకు మీకు పుణ్యం ఉంటుంది. మీరు ప్రసంగవశాత్ మీరు కూడా తిరుపతి శ్రీకాళహస్తి అని మీరు కూడా అన్నారనుకోండి, కాశీ గంగా ఇలాంటి మాటల్ని మీరు ఉచ్చరిస్తే ప్రాసంగిక పుణ్యము అని ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు మీ ఖాతాలో వేస్తాడు. అలాగే ఎలా కాలాన్ని గడిపారు అన్నదాన్ని కూడా లెక్కలో పెట్టుకుంటాడు. శ్రీరామాయణం వినడమే చాలు, అంత ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి పుణ్యం ఎలా ఉంటుందో పాపం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ లక్ష్మణమూర్తి ఒక గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్తున్నారు. శతం అశ్వాన్ ఋతే హంతి, ఒక గుర్రాన్ని ఇస్తాను అని ఎవడైనా ప్రమాణం చేసి ఆ గుర్రాన్ని ఇవ్వకపోతే
వాడొక గుర్రాన్ని ఇవ్వలేదు అని వెయ్యరు, 100 గుర్రములను చంపినటువంటి పాపం వాడి ఖాతాలో వేస్తారు. సహస్రంతూ గవానృతే, ఒక ఆవునిస్తాను అని ఆవుని ఇవ్వకపోతే 1000 ఆవుల్ని చంపిన పాపం వాడి ఖాతాలో వేస్తారు. ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషానృతే, నేను మీకు ఈ ఉపకారం చేసి పెడతాను అని మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి వాడెవరుంటాడో, ప్రత్యుపకారం చెయ్యని వాడెవరుంటాడో అటువంటి వాడు తనని తాను చంపుకుని తన స్వజనాన్నంతటినీ కూడా చంపినటువంటి పాపం ఆయన ఖాతాలో వేస్తారు. కాబట్టి ఇవాళ నువ్వు అంతటి ఘోరమైనటువంటి పాపాన్ని పొందపోతున్నావు. పూర్వం కృతార్థో మిత్రాణం నతత్ ప్రతికరోతి యః కృతఘ్న సర్వభూతానాం సవధ్య ప్లవగీశ్వర. మిత్రుల వలన పూర్వం ఒక ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారము చెయ్యనటువంటి వ్యక్తి ఎవరుంటాడో వాడిని కృతఘ్నుడు అని పిలుస్తారు. ఆ కృతఘ్నుడైనటువంటి వాడు వధింపబడాలి అని సర్వభూతములు కూడా కోరుకుంటాయి. అంటే సర్వభూతములు కోరుకుంటాయంటే దానికి అర్థం ఏమిటంటే కృతఘ్నుడైనటువంటి వాడికి విధించవలసినటువంటి దండన ఇంకొకటి లేదు, కేవలము వధ మాత్రమే. అంటే వాడు చంపబడవలసి ఉంటుంది. పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొకప్పుడు అందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఆ మాట లోకానికంతటికీ శాసనంగా ఉండిపోయింది. కిష్కింధకాండలో అత్యంత సారభూతమైనటువంటి శ్లోకములలో ఇదొకటి. మనుష్య జన్మ స్వీకరించినటువంటి వారు, స్వీకరించిన వారేమి పొందినవారు అందరూ కూడా ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, అంటే చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని కాదు, తెలిసో తెలియకో బ్రహ్మహత్య చేస్తే. సురాపేచ, కళ్ళు త్రాగినటువంటి వాడికి, ఎందుకంటే మహాపాతకాల్లో అదొకటి, సురాపానం చేయకూడదు కాబట్టి సురాపేచ. చోరే, దొంగతనం చేసిన వాడికి. భగ్నవ్రతే తథా, నేను ఒక వ్రతం చేస్తాను అని సంకల్పం చేసి ఆ వ్రతం చెయ్యకుండా విడిచిపెట్టినటువంటి వాడికి. నిష్కృతిర్విహితా సద్భిః, అటువంటి వారందరికీ కూడా ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే అది చేస్తాను అని చెయ్యనందుకు లేదా ఈ తప్పు పని చేసినందుకు తత్పాపమును పోగొట్టుకోవడానికి ఒక క్రియాకలాపం ఉంటుంది. ఆ క్రియాకలాపంతో దానిని పోగొట్టుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, దాన్ని ప్రస్తావన చేస్తాను. కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కానీ ఒక మాట ఇచ్చి నేను నిలబెట్టుకోనటువంటి వాడనైతే, అంటే నేను ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ ఉపకారం చేయకపోతే, కేవలం ఉపకారం చేస్తానని చెప్పడం కాదు, మీ వలన నేను ఒక ఉపకారమును పొంది ఆ ఉపకారమును మరిచిపోయి మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి కూడా తప్పితే, అటువంటి వాడికి మాత్రం ఇక లోకంలో నిష్కృతి లేదు, వాడికి ఏ ప్రాయశ్చిత్తం లేదు. ఆ పాపం పాపంగా ఉండిపోతుంది. నేను ఈ మాట చెప్పినప్పుడు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. పైన బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః అని కదా అన్నారు. కాబట్టి వీటికి ప్రాయశ్చిత్తం ఉంది, అంటే వీటిని పోగొట్టుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది అని అంత తేలిక అని మీరు అనుకుంటున్నారేమో. పాపం ఎంత ఉంటుందో అంతకన్నా భయంకరంగా ఉంటుంది ప్రాయశ్చిత్తం. అదేమంత తేలిగ్గా ఏమి ఉండదు. అది చేసి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అంటే అంత తేలిగ్గా చేసుకునేది కాదా ప్రాయశ్చిత్తం అని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. లేకపోతే ఒక పొరపాటు ఆలోచన వస్తుంది, ఓహో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనమాట, తప్పు చేస్తే, దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కాదు, చాలా కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీ మనస్సుని బాగా పట్టుకోవడానికి. ఎందుకు చేయకూడదో, ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి. ఇంట్లో తన యందు ఆభిముఖ్యము కలిగి తన యందు పూర్ణముగా హృదయము పెట్టుకున్నటువంటిదై తనను పరిపూర్ణముగా ప్రేమిస్తున్నదై అన్ని విధములుగా ఆరోగ్యముతో ఉన్నదై, ఆరోగ్యం ఉంటే కదండి మరి శారీరకంగా దంపతులు కలవడానికి ఆరోగ్యం కూడా అవసరమై ఉంటుంది. అన్ని విధములుగాను ఆవిడ శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా సహకరించినదై ఉండగా పురుషుడు ఆమెని విడిచిపెట్టి ఇంకొకరి వలన సంతానమును పొందిన, ఇంకొక భార్యను స్వీకరించిన ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. వెళ్ళిన వీధికి వెళ్లకుండా తల పూర్ణముండనం చేసుకుని, అంటే శిఖ లేకుండా పూర్ణముండనం చేసుకోకూడదు, శిఖ ఉండాలి. శిఖ లేకపోతే కర్మాధికారం పోతుంది. 6 నెలల పాటు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ప్రతిరోజు చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి
అమ్మా, నేను నా యందు అనురక్త అయినటువంటి ఆరోగ్యవంతమైన భార్య ఉండగా ఆమెని కాదని వేరొక స్త్రీ యందు కామకృత్వమును పొంది ఆమెని అనుభవించిన వాడను. కాబట్టి ఈ పాప ప్రాయశ్చిత్తమునకు మీరు నా శరీరం నిలబడడానికి నాకు కొంచెం భిక్ష వేయవలసింది అని అడిగితే ఏ ఆడదైనా భిక్ష వేసే ముందు ఛీ అంటూ వేస్తుంది. ఆ అన్నం వెళ్ళిన వీధికి వెళ్లకుండా 6 నెలలు తింటే ఆ పాపం పోతుందన్నారు. అంటే మీరు ఆలోచించండి, అవంత తేలిక ప్రాయశ్చిత్తాలు ఏం కావని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. కాబట్టి ఏదో అన్నారు కదా శ్లోకంలో, కాబట్టి ఇదేదో చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది అనుకోకండి, అంత తేలికేం కాదు. కాబట్టి అసలు వాటి జోలికి వేటికి వెళ్ళకూడదు. వాటికే అయితే అసలు నిష్కృతే లేదంటే ఇంకా కృతజ్ఞతకై మనం ఉపకారం పొందిన వారి పట్ల మనం అంత మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది అన్నది రామాయణం యొక్క సారాంశం. ఎందుకంటే శ్రీరామాయణము కృతజ్ఞత అన్న కోణంలో మీరు చూస్తే అసలు రామాయణ కావ్యాన్ని కృతజ్ఞతగా ఎన్ని చోట్ల చెప్తారో, ఎన్ని చోట్ల వస్తుందో ఈ కృతజ్ఞత అన్న మాట, ఎన్ని మాటలు వస్తుందో. సుందరకాండలో ప్రత్యేకించి దీనికి ఒక పెద్ద పీట. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు. కాబట్టి ఆ కృతజ్ఞత అన్న మాట మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే కృతజ్ఞతతో బతకడం అనేటటువంటిది తెలివితేటలుగా బతకడం కిందకు వచ్చేసింది. చాలా తెలివిగా బతకడం అంటే ఏంటంటే కృతజ్ఞతతో బతకడం, చేసిన ఉపకారం మరిచిపోవడం, ఇంకొక ఉపకారం చేయకుండా గడిపేస్తుండడం జీవితం అనుకుంటున్నాం. కానీ కాదు, పాపం జీవుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు దాన్ని అనుభవించవలసి ఉంటుంది. మీరు చూడండి, కృతజ్ఞత వలన ఒక ప్రయోజనం వస్తుంది. అంటే ప్రత్యుపకారం చేయడు, చేయకపోవడం వల్ల ఏదో మిగులుతుంది. మిగిలిన దాన్ని ఎవరు పంచుకుంటారు? శరీరంలోంచి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు పంచుకుంటారు. చేసినటువంటి పాపం ఎవరు పంచుకుంటారు? ఎవ్వరూ పంచుకోరు. అక్కడేగా రామాయణం వచ్చింది. ఎవ్వరూ పంచుకోరు. దాన్ని ఎవరు అనుభవించాలి? జీవుడు అనుభవించాలి. ఇప్పుడు దాన్ని అనుభవించడానికి ఏం చేయాలి? ఓ శరీరం కావాలి. జీవుడు చేసిన పాపం కానీ పుణ్యం కానీ అనుభవించడానికి శరీరం ఇస్తారు తప్ప దీనికి ఇంకో ప్రయోజనం ఉంటుందని మీరు అనుకోకండి. దీనితో ధర్మం చేసి మీరు గట్టెక్కచ్చు, దీనితో మీరు చేసిన పాపపుణ్యముల యొక్క సుఖదుఖములను మీరు అనుభవించవచ్చు. అంతే బట్టి దాని ప్రయోజనం, శరీరానికి ఇంతకన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతా దోషమునకు వెయ్యవలసినటువంటి దండన ఈశ్వరుడు వేసి శరీరాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అనుభవించడంలో చాలా కష్టం వస్తుంది. అది ఎవ్వరూ అనుభవించరు. ఎంత బాధపడిపోతాడో. ఒక పుట్టుకతో అంధుడయ్యాడు అనుకోండి, పుట్టుకతో అంధుడై ఓ 96 ఏళ్ళు బతికాడు. ఏమిటి ఆయన జీవితం మీరు ఆలోచించండి, ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచించండి. పాపం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే దాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. దాని వలన వచ్చేటటువంటి ద్రవ్యం ఏది ఉంటుందో ద్రవ్యాన్ని పనిచేసుకుంటారు తప్ప ఈ జీవుణ్ణి ఉద్ధరించేవాడు ఉండడు. అందుకే కొడుకును ఒక్కడిని నమ్మవద్దు అని చెప్పింది శాస్త్రం. కొడుకును ఒక్కడిని నమ్మితే వాడు ఏదో చేస్తాడనుకుంటే పొరపాటు. వాడితో పాటు కొంతమంది కొడుకులు ఉంచుకో అని చెప్పింది. కొంతమంది కొడుకులు ఉంచుకో అంటే ఓ నుయ్యి తవ్వించి ఉంచు. జీవుడి శరీరాన్ని వదిలేయచ్చు. అలా వెళ్ళిపోతూ ఓ మహానుభావుడికి దాహం వేసి ఆయన అందులో నీళ్లు తోడుకుని కాసి నీళ్లు తాగుతాడు. ఒక పరమభక్తుడు నీళ్లు తాగినటువంటి పుణ్యం ఈ జీవుడు వెళ్ళిపోయినా ఈయన ఖాతాలో వేస్తాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా ఈ జీవుడి ఖాతాలో పడేటటువంటి పుణ్యాలు కొన్ని ఉంటాయి. ఈ శరీరంతో ఉన్నప్పుడు చేస్తే పడేవి కొన్ని, ఈ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా జీవుడి ఖాతాలో పడుతుంటాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలిపెట్టేస్తే ప్రతి నెల వడ్డీ బ్యాంకు వాళ్ళు గుర్తుపెట్టుకుని దానికి కలిపేస్తున్నట్లుగా జీవుడి ఖాతాలో ఆ పుణ్యాలు పడిపోతుంటాయి. అలాంటివి కొడుకులతో సమానం. కొడుకు తండ్రి పేరు చెప్పి ఎలాగో జీవితాంతం చేయడని ఏటి సూతకం ఒక ఏడాది చేయరా అంటారు. ఇంకేమి ఈశ్వర కార్యం వద్దులే, అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి ఏమైనా చెయ్యి, వాళ్ళు నువ్వు కూడా తరిస్తారు. అయ్యో పాపం వాళ్ళు కొడుకుని కన్నారు, అన్నీ వీడికి పెట్టారు తప్ప వాళ్ళు చేసుకున్న పుణ్యం లేదు, ఓ ఏడాది నువ్వు చేయరా అంటారు. వాడు ఏమడుగుతాడో తెలుసా అండి? నేను మీకు యథార్థం చెప్తున్నాను. ఏటి సూత్రం అంటే గుళ్ళోకి వెళ్ళకూడదా అండి అని అడుగుతాడు అంతే. అవునండి, మీరు కొండ మీదకి వాటి మీదకి వెళ్ళకూడదు, పీటల మీద కూర్చోకూడదు, వ్రతములు చేయకూడదు అన్నారు అనుకోండి. వాడు ఏం చేస్తాడంటే కొండ మీదకి వెళ్ళడు, వ్రతాలు చేయడు, ఈ ఏడాదిలో ఉన్న ఈశ్వర కార్యం కూడా మానేస్తాడు తప్ప తల్లిదండ్రులు ఉద్ధరింపబడడానికి ఈ ఏడాదిలో ఏం చెయ్యాలో అది మాత్రం చేయడు. తను చెయ్యవలసింది కూడా మానేయడానికి మంచి అవకాశం దొరికిందని వదిలేస్తాడు. కాబట్టి కొడుకుని నమ్మి నువ్వు అలా ఉండిపోకు. ఏమో వాడి చిత్తస్థితి ఎలా ఉంటుందో, వాడు ఎలా మారతాడో. నువ్వు కొంతమంది కొడుకులు ఉంచుకో ఉంటుంది. ఒక పూల తోట, ఒక దేవాలయ ప్రాంగణంలో తన చేతులతో ఒక బిల్వవృక్షాన్ని వేసి రోజు నీళ్లు పోసి పెంచాడు. ఆ బిల్వవృక్షం పెద్దదైంది, తను వెళ్ళిపోయాడు.
ప్రతిరోజు బిల్వదళాలు కోసి పరమశివుడికి పూజ చేస్తున్నారు. శివుడి మీద బిల్వదళం పడ్డప్పుడల్లా జీవుడి ఖాతాలో పడుతుంటుంది. ఇది రేపొద్దున పనికొస్తుంది, ఆ జీవుడిని ఉద్ధరిస్తుంది ఎక్కడో. కాబట్టి కొడుకు ఎంత చెయ్యగలడో ఇవంత చెయ్యగలవు. కాబట్టి పుణ్యమైనా అంతే, పాపమైనా అంతే. కాబట్టి ప్రాయశ్చిత్తం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకోవద్దు అని నా మనవి. అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అన్న వాటి జోలికి అసలు వెళ్లకుండా ఉండడమే శ్రేయస్కరం. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఎందుకు భయపడి దీనికి వివరణ చేస్తున్నానంటే, శ్లోకం అలా ఉంది కదా అని మీరు దాన్ని అలా చూడకూడదు. దాని యథార్థ దృష్టితో దాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సత్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. అనార్యస్వం కృతఘ్నశ్చ మిథ్యవాదీచ వానరా పూర్వం కృతార్థో రామస్య నతత్ ప్రతికరోషియత్. నీవు అనార్యస్వం, నీవు రుజువర్తన కలిగినటువంటి వాడివి కావు, నీచుడవు, కృతఘ్నుడవు, అసత్యమును పలికేటటువంటి వాడివి. పూర్వము రాముని వలన ఉపకారమును పొంది ఇప్పుడు ఆయనకి ప్రత్యుపకారము చెయ్యడానికి సిద్ధంగా లేనటువంటి వాడివి. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవ నత్వాం రామో విజానీతే సర్పం మండూక రావిణం. ఒక పాము కప్పలా అరుస్తోంది అనుకోండి, అది కప్పే కదా అనుకుని వెళ్ళినటువంటి వాడు ఏ ఉపద్రవాన్ని పొందుతాడో, నీవు మంచివాడవనుకుని వాలిని వధించి నిన్ను ప్రతిష్ఠ చేసినటువంటి రాముడు ఇవాళ అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే నువ్వు అసత్యవాదివి అని లక్ష్మణుడు ప్రతిపాదించి, సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవ. నీవు గ్రామ్యమైనటువంటి భోగములను అనుభవిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నావు. ఈ మాట అలా గుర్తుపెట్టి ఉంచండి మీరంతే. అది ఎక్కడ అన్వయం అవుతుందో దానిలో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటో నేను మీకు చెప్తానంటే, నిరంతర కామోపభోగన యందు జీవితం గడుపుతున్నావు తప్ప నీకు ధర్మార్థముల యందు దృష్టి లేదు. నచ సంకుచిత పంథ ఏన వాలీహతో గతః సమయే తిష్ఠ సుగ్రీవ మావాలి పథమన్వగాహ. రాముడు నీతో చెప్పమన్నాడు, వాలి వెళ్ళినటువంటి మార్గము మూతపడిపోలేదు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఆ విషయాన్ని తెలుసుకుని ఉంటే నీవు చెయ్యవలసిన పని చెయ్యకపోతే ఆ మార్గంలో నీవు కూడా వెళ్ళవలసి ఉంటుందని రాముడు చెప్పాడు. అంటే వాలి మృత్యువుని పొందాడు, నువ్వు పొందుతావని. ఇప్పుడు తార జోక్యం చేసుకుంది వెంటనే. అంటే చంపుతానన్న మాట దాకా వచ్చేసింది కదా. ఇప్పుడు లక్ష్మణుడిని శాంతింపచేయాలి. ఆ కోపం అలా పెరిగిపోవడానికి వీలేదు. ఎందుకంటే జవాబు చెప్పగలిగిన స్థితిలో సుగ్రీవుడు లేడు, తెలిసిపోతోంది. హఠాత్ పరిణామం. లక్ష్మణుడి కోపం పెరుగుతోంది. ఎందుకంటే ఆ శ్లోకాల తీరు మీరు చూస్తే ఏ నిలకడతో వచ్చాడో ఆ నిలకడతో లేడు. కోపం పెరుగుతూ చంపేస్తాను స్మా అన్న వరకు వచ్చేసాడు. ఇప్పుడు తార జోక్యం చేసుకుని, నిజానికి సుగ్రీవుడు ఏ స్థితిలో ఉన్నాడో తార కూడా అదే స్థితిలో ఉంది. అయినా ఆవిడ మాట్లాడగలదు. ఆవిడ శక్తి అది, ఆవిడ బుద్ధి అది. ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క శక్తిని ఇస్తాడు. అందుకే కిష్కింధకాండలో తార ఒక పెద్ద మెరుపు అన్నాను నేను మీతో. ఆవిడంది నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి హరీణామీశ్వర శ్రోతుం తవ వక్త్రాద్విశేషత. నాయనా లక్ష్మణ, నువ్వు అలా మాట్లాడకూడదు. అంతంత మాటలు అనిపించుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నవాడు సుగ్రీవుడు కాడు. ఎందుకంటే రెండు కారణములున్నాయి. ఒకటి, హరీణాం ఈశ్వర, ఆయన వానరములకన్నిటికీ ప్రభువు. ఒక ప్రభువుని అంత నిందించి మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు. తర్వాత తవ వక్త్రాద్విశేషత, నీ నోటి వెంట అసలు రాకూడదు. ఎందుకో తెలుసా? ఇది తార ప్రజ్ఞ అంటే. అవతల వాళ్ళ యొక్క బలహీనత ఏమిటో, ఏ కారణం వల్ల ఈ తప్పు చేశాడో, ఏ కారణం వల్ల కాలాన్ని లెక్కలోకి తీసుకోలేకపోతున్నాడో, ఇంతకుముందు ఎంత కష్టపడి ఇప్పుడు భోగం అనుభవించాడో, ఈ రెండిటి యొక్క తేడా రాముడికి ఇచ్చిన మాట మరిచిపోయేటట్టు చేసిందో, దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోగలిగినటువంటి సమర్థుడవు. అటువంటి వాడివి ఆ పరిస్థితిని లెక్కలోకి తీసుకోకుండా అంతంత పెద్ద పెద్ద మాటలు నీ నోటి వెంట అనకూడదు. ఎందుకంటే నీకు సుగ్రీవుడు, రాముడు ఎంతో అటువంటి వాడు. కాబట్టి ఒక అన్నగారు తప్పు చేస్తే తమ్ముడికి అంత అధిక్షేపించే అధికారం లేదు. కాబట్టి నువ్వు అంతంత మాటలు అనకూడదు. నైవా కృతజ్ఞ సుగ్రీవో నషఠో నాపి దారుణ నైవాన్ మృతకథో వీర నజిహ్మాశ్చ కపీశ్వర. ఆయన నజిహ్మశ్చ, సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడేవాడు, అటువంటి వాడు కాడు. దారుణమైన మనస్సున్నవాడు కాడు. పైగా అనృత కథో అంటే అబద్ధాలు చెప్పేటటువంటి స్థితి ఉన్నవాడు కాదు. జిహ్మశ్చ, కుటిలుడైనటువంటి వాడు కాడు.
ఇవన్నీ కాకపోయినా, అతని మనసు అటువంటిది కాకపోయినా, అతని చేతులలో లేని స్థితిలో ఒక పొరపాటు జరిగిపోయింది, ఆలస్యం అయిపోయింది ఉపకారం చేయడంలో. రామప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. శత్రువులను తపింపచేసి చేయగలిగినటువంటి పరాక్రమము ఉన్న ఓ లక్ష్మణ, రాముని యొక్క అనుగ్రహంగానే ఇవాళ సుగ్రీవుడికి కీర్తి వచ్చింది, రాజు అన్న కీర్తి. కపిరాజ్యంచ శాశ్వతం, దొరకదనుకున్న వానరరాజ్యం శాశ్వతంగా దొరికింది సుగ్రీవుడికి. రుమాం, అసలు ఏ భార్య తన నుంచి విడిపోయిందో ఆ భార్యని పొందాడు. మాంచ, నన్ను కూడా పొందాడు, అంటే తార. మాంచ పరంతప, ఇద్దరు భార్యల్ని పొందగలిగాడు. ఇది రామానుగ్రహమే. సుదుఃఖం శయిత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథాముని. ఆయన కోపం ఎలా పెరిగిందో ఈవిడ మాట గొప్పతనం అలా వెళ్ళింది. ఆవిడంది చాలా కాలం కష్టాలు పడ్డాడు కదయ్యా, ఏ భోగం అనుభవించాడు? ప్రాణభీతితో కొండలు పట్టుకు పరిగెత్తాడు, ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు, ఓ పర్వత గుహలో ఉన్నాడు. ఇన్ని కష్టాలు పడి దొరకదనుకున్న భార్య దొరికింది, రాదనుకున్న రాజ్యం వచ్చింది. కాలాన్ని మర్చిపోయాడు. ఇన్ని కష్టాలు పడినవాడు వానరుడు, చపల చిత్తుడు, భోగం అనుభవిస్తూ మరిచిపోవడం అనేటటువంటిది పెద్ద విషయం పెద్ద విషయమని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? విశ్వామిత్రుడంతటి మహర్షి తపస్సు చేద్దామని వెళ్ళినవాడు మేనక కనపడితే కాలాన్ని మరిచిపోయాడు. ఈయన మరిచిపోవడం పెద్ద గొప్పయా అంది. ఇప్పుడు ఎలా వాదిస్తాడండి లక్ష్మణుడు? ఇప్పుడు వాదన పెంచాడు అనుకోండి, విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది. ఇప్పుడు గురువు గారిని నింద చేయించడానికి అవకాశం వచ్చింది. ఏదో విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు తపస్సుకి వెళ్ళాడు, మేనకం చూసి మరిచిపోలేదా అని కొనసాగించింది అనుకోండి, గురునిందని విన్నట్టు అవుతుంది. గురునింద వినకూడదు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఇంకా మాట్లాడకూడదు. కాబట్టి లక్ష్మణుడు మాట్లాడకుండా చేయడానికి, లక్ష్మణుడిని అలా ఆప్ చేయడానికి ఆవిడ ఏ ఆయుధాన్ని ప్రయోగించిందో చూడండి. అది తార యొక్క విజ్ఞత అంటే. అని ఆవిడంది, సహి ప్రాప్తం న జానీతే కాలం కాలవిదాంబర విశ్వామిత్రో మహాతేజా కిం పునర్య పృథగ్జన. ఎంత పెద్ద విశేషణం వేసిందో చూడండి. విశ్వామిత్రుడికి ఆవిడిచ్చిన బిరుదు ఏమిటంటే కాలం కాలవిదాం వరహ అంది ఆవిడ. కాలవిదాం అంటే కాలమును గూర్చి తెలుసున్నవాడు. కాలమును గూర్చి పరిపూర్ణంగా తెలుసున్నటువంటి విశ్వామిత్రుడు, తపస్సు చేయడానికి వెళ్ళిన విశ్వామిత్రుడు కాలాన్ని మరిచిపోయి మేనకతో కామం అనుభవించాడు. పృథగ్జన, ఏమీ తెలియనటువంటి ఒక వానరుడు, చెంచల చిత్తుడు, ఇన్ని కష్టాలు పడ్డవాడు. ఈయన కాలం మరిచిపోవడం పెద్ద విశేషం ఏముందయ్యా, దానంత సాగతీస్తావు అందంతే. ఇంకేం మాట్లాడతాడంటే ఎంత లక్ష్మణుడైతే మాత్రం. దేహధర్మం గతాస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు కామం క్షంతు విహార్హసి. ఇతను దేహధర్మమైన కామమునకు లొంగినవాడు. అమ్మో, ఎంత పెద్ద మాటలు వేసేసిందో తెలుసా అండి. దేహధర్మమైనటువంటి కామమునకు బాగా వశుడై పరిశ్రాంతస్య అలిసిపోయినవాడు. అలిసిపోయిన వాడికి అవితృప్తస్య కామేషు, ఆ కామమునందు కోరిక తీరనివాడు, తృప్తి చెందనివాడు. కామం క్షంతు విహార్హసి. కాబట్టి ఇతని పరిస్థితి అది, నువ్వు క్షమించేయచ్చు. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం? నేను మీకు చెప్తాను చిట్ట చివర. ఆవిడ ఎంత గొప్ప స్థితిని తీసుకొచ్చిందో తెలుసండి ఆ శ్లోకంలో. నచరోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రకృతో యథ. నాయన, యథార్థం తెలుసుకోకుండా నువ్వంత కోపానికి వశుడు కావకూడదు. కామానికి వశుడై కాలాన్ని మరిచిపోయిన వాడు ఎటువంటి వాడో, యథార్థం తెలుసుకోకుండా కోపానికి వశుడైన వాడు అంతే అవుతాడు కదా. ఎంత గొప్పగా తీసుకొచ్చిందో చూడండి. యథార్థం నీకు తెలియలేదు. ఏమిటో తెలుసా? వానర సైన్యముల కొరకు ఈయన కబురు చేశాడు. ఎందుకు కబురు చేయవలసి వచ్చిందో తెలుసా? ఈయన రాముడి కోసం ఏదైనా వదిలేస్తాడు. ఆ మనస్థితి ఉంది, అదొక్కటి చాలు ఇతన్ని నువ్వు క్షమించడానికి. రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్య వసూనిచ రామప్రియార్థం సుగ్రీవ త్యజేదితి మతిర్మమ. ఈయన అవసరమైతే రాముడి కోసం నన్ను వదిలేస్తాడు, రుమని వదిలేస్తాడు, ఈ రాజ్యాన్ని వదిలేస్తాడు, ఈ భూమిని వదిలేస్తాడు, అన్నీ వదిలేస్తాడు. అంత ప్రీతి కలిగిన వాడు. అసలు యథార్థం ఏమిటో నీకు చెప్తాను చూడు. సుగ్రీవుడికి కూడా ఈ విషయాలు తెలుసో తెలియవో నాకు అనుమానం, కానీ నాకు తెలుసు. నీకెలా తెలుసని నువ్వు అడుగుతావేమో. నేను వాలి వలన విన్నాను. వాలి బ్రతికున్న రోజుల్లో నాతో చెప్పాడు, కొన్ని వేల కోట్ల మంది అతి బలవంతులైనటువంటి రాక్షసుల యొక్క
బలం రావణాసురుడికి ఉంది. అంతమంది అనుచరులు, కింకరులు ఆయన యొక్క పరిపాలనలో, ఆయన చేతి కింద ఉన్నారు. రావణుణ్ణి సంహరించాలి అంటే ఇన్ని వేల వేల కోట్ల రాక్షసుల్ని సంహరిస్తే తప్ప రావణ సంహారం చేయడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి సుగ్రీవుడు రావడం కాదు, సుగ్రీవుడితో పాటు ఈ భూమండలం మీద ఉన్న కొన్ని వేల 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 కోట్ల వానరములు రావాలి. మహాయోధులైనటువంటి వానరములన్నింటినీ రామకార్యానికి పిలిపించాలి. ఇప్పుడు ఆ వానరములన్నింటినీ రమ్మని కబురు చేశాడు సుగ్రీవుడు. ఆ వానరములు, భల్లూకములు అన్నీ వస్తే అప్పుడు రాముడి దగ్గరికి రావాలి. ఈ సైన్యం అంతా వచ్చింది, రామా ఏమి మీ ఆజ్ఞ అని అడగాలి. ఈయన ఇప్పటికే ఆదేశం ఇచ్చాడు, 10 రోజుల్లో రావాలి వానరములన్నీ, ఇంకా రాలేదు. ఇది యథార్థ పరిస్థితి, లంక పరిస్థితి. అది నాకు వాలి వల్ల తెలుసు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు యుద్ధానికి వెళ్ళడానికి. అంతేకాని సుగ్రీవుడు ఒక్కడు వచ్చేసి మీరు యుద్ధానికి వెళ్ళిపోతే అక్కడ ఏదో జరిగిపోతుంది అని అంత తేలికగా తీసుకోకూడదు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాముడి పరాక్రమాన్ని నేను తక్కువ చేయట్లేదు, కానీ కావలసిన బలాన్ని సమీకరించుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి బలాన్ని పిలిపించడంలో నిమగ్నమై ఉన్నాడు. అటువంటి స్థితిలో జరిగినటువంటి కాల విలంబనానికి నువ్వు ఇంత కోప్పడి ఇంత దారుణంగా మాట్లాడడం అనేటటువంటిది తగిన పద్ధతి కాదు. ఈ మాటలు అనేటప్పటికీ ఇంత లక్ష్మణుడికి కూడా ఇంకా ఎటువైపు నుంచి మాట్లాడాలో అటువైపు నుంచి దారులన్నీ మూసుకున్నాయి. ఇంకో మాట అంటే విశ్వామిత్రుడు వస్తాడు, ఇంకో మాట అంటే తన కోపం కూడా అవతల వారి కామంతో సమానమైనటువంటి శత్రువుగా కనపడుతోంది. పైగా రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వానర సైన్యముల యొక్క సహకారం ఎంత అవసరమో చెప్తోంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. లక్ష్మణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఒక మాట విన్న తర్వాత, సమంజసమైనటువంటి మాట విన్న తర్వాత కోపాన్ని విడిచిపెట్టగలగాలి. కోప్పడ్డం తప్పు కాదు, ఏదో కోపం వచ్చింది, కానీ కాదండి అయా పరిస్థితి ఇది, మీరు కోప్పడ్డారు అంటే అలాగా సరే అయితే విడిచిపెట్టేయగలగాలి. అలా విడిచిపెట్టిన వాడు ధన్యుడు. కోపానికి కామానికి ఎక్కడో అక్కడ వశులవుతూ ఉంటారు, కానీ తప్పు తెలుసుకుని ఈశ్వరుడి ముందు పశ్చాత్తాపంతో కుమిలి రామా అని ఆయన పాదములు పట్టుకున్న వాడికి ఎంత పాపమైనా కాలిపోతుందని చెప్పడానికే సుగ్రీవోపాఖ్యానం వచ్చింది ఈ ఘట్టం. కాబట్టి చూడండి, తస్మిన్ ప్రతిగృహీతేతు వాక్యే హరిగణేశ్వర లక్ష్మణాత్ సుమహత్ త్రాసం వస్త్రం క్లిన్నమివాత్యదెత్. ఒక తడిసిపోయినటువంటి బట్టని పురుషుడు ఎలా విడిచిపెట్టేస్తాడో, తడిసిపోయిన బట్టతో ఉండకూడదు కదండి, అందుకని తడిసిపోయిన బట్ట విడిచిపెట్టేస్తాడు. అలా లక్ష్మణమూర్తి కూడా తార యొక్క మాటలు వినగానే ఆ కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ప్రసన్నుడుగా నిలబడ్డాడు. నిలబడ్డాక ఇప్పుడు సుగ్రీవుడికి అవకాశం వచ్చింది, ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం వచ్చింది. తతకంఠగతం మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేద విమదశ్చాసీత్ సుగ్రీవో వనరేశ్వర. ఒక్కసారి లేచి నిలబడి తన మెడలో వేసుకున్నటువంటి హారములన్నిటినీ కూడా తింపేసేసి అవతల పారేసేసి ముక్కలు చేసి లేచి నిలబడ్డాడు. నిలబడి ప్రణష్టాశ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదమ్మయా. నేను ఏ శ్రీని, ఏ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నానో, ఏ కీర్తిని పోగొట్టుకున్నానో, ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నానో అవి నాకు రామప్రసాదంగా లభించాయి. కహ శక్త తస్య దేవస్య ఖ్యాతస్య స్వెనకర్మణ తాదృశం విక్రమం వీర ప్రతికర్తుం అరిందమ. రామచంద్రమూర్తి ఏ పనినైనా సాధించాలి అనుకుంటే ఆయన యొక్క పరాక్రమమే ఆయనకి చాలు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళ యొక్క అవసరం ఆయనకి లేదు. ఆయనకి లేకపోయినా ప్రతికర్తుం అరిందమా, నేను కేవలంగా ఏమిటంటే ఆయన వెంట ఉండడమే, కానీ నిజంగా నేను ఆయనకి ప్రత్యుపకారం చేయగలిగిన వాడినా, నాకు రాజ్యం ఇచ్చాడని నిజంగా సీతమ్మని తీసుకురావడానికి రావణవధ రాక్షసవధ నేనా చేసేది? రాముడే చేస్తాడు. కానీ నేను ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడనన్న అతిశయం నా యందు లేదు. రాముడే సర్వం, ఆయనే చేస్తాడు. నా అదృష్టం ఏమిటంటే రాముడికి సుగ్రీవుడు సాయం చేశాడన్న కీర్తిని నాకు ఇవ్వడానికి నన్ను తీసుకెడతానంటున్నాడు. నా సాయం ఏదో అవసరమైనట్లు మాట్లాడుతున్నాడు, కానీ నిజానికి నా సాయం రామచంద్రమూర్తికి అవసరమా? అక్కర్లేదన్నాడు. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. సీతాం ప్రాప్స్యతి ధర్మాత్మ వధిష్యతి చ రావణం సహాయమాత్రేణ మయా రాఘవస్వేన తేజస. రావణుణ్ణి వధించడం కానీ సీతమ్మని తిరిగి పొందడం కానీ ఆ రామచంద్రమూర్తి తన యొక్క తేజస్సు చేతనే చేస్తారు, తన పరాక్రమంతోనే చేస్తారు. నేను
ఆయనకి చేసే ఉపకారం ఏమి ఉండదు యథార్థానికి. కేవలం ఆయన్ని అనుగమిస్తాను, ఆయనతో పాటు వెడతాను. వెళ్ళినందుకు నాకు ఇంత కీర్తిని ఆయన కట్టబెడతారు తప్ప నిజంగా రాముడికి నేను ఉపకారం చేయడం ఏమిటి, నేను చేసేది ఏం లేదు అని. యది కించిదతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నా అపరాధ్యతి. ఇది చాలా అందమైనటువంటి శ్లోకం. ఆయన అన్నాడు, యది కించిదతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నాపరాధ్యతి. నాయనా లక్ష్మణ, నేను కొంచెం ఆలస్యం చేసిన మాట పరమ యథార్థం. కానీ రాముడు ఉపకారం చేశాడు, ఇప్పుడు మనం చేయకపోతే ఏమిట్లే, పెద్ద ఈ మన్నేం చేయగలడు అన్న బుద్ధితో మాత్రం కాదు. 2 కారణముల వలన నేను చేశాను. ఒకటి విశ్వాసాత్, నేను కొంచెం ఆలస్యం చేసినా రాముడు నన్నేమి చేయడు, నా మిత్రుడు అనేటటువంటి నమ్మకం. 2 ప్రణయేనవా, ఆయన యందు నాకున్న ప్రేమ, చనువు, ఆ ప్రేమ వల్ల అలా ఏం అనరండి పర్వాలేదు మనం చెప్పుకోగలంలే అని ఒక చొరవ. ఈ 2 వల్ల తప్పు చేశాను తప్ప కావాలని రాముడికి ఉపకారం చెయ్యకుండా తప్పించుకుందామన్న భావన మాత్రం నా యందు లేదు. ఒకవేళ ఈ లోకంలో నకశ్చిన్నాపరాధ్యతి, ఇది రామాయణంలో జీవం, మీరు పట్టుకోవాల్సింది. ఇప్పుడు పాపం జరిగిపోయిందండి, ఏదో తప్పు చేసేసారు, ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం లేదు, ఇంకా మీరు దాన్ని అనుభవించడం తప్ప మీరు చెయ్యగలిగింది లేదు అని నేను తీర్పు చెప్పాను అనుకోండి. అప్పుడు మిమ్మల్ని ఆదుకునేవాడన్నవాడు ఎవడు లేడు అని నేను చెప్పినట్టు. తప్పు చెయ్యనివాడు ఎవరు అని అడుగుతున్నాడు సుగ్రీవుడు. యథార్థం కదండి, తప్పు చెయ్యనివాడెవడు? ప్రతివాడు తప్పు చేసినవాడే. కానీ నేను తప్పు చేశాను అని రాముడి దగ్గర చెప్తే క్షమించడానికి రాముడు సిద్ధంగా ఉంటాడు. ఇది మీరు పట్టుకోగలిగి ఉండాలి. రామాయణం వినడానికి ప్రయోజనం ఏమిటంటే, మీరు మీ పక్క వాళ్ళకి చెప్పక్కర్లేదు, మీరు చేసిన తప్పుని చాలా పశ్చాత్తాపంతో రామచంద్రమూర్తికి చెప్పి క్షమార్పణ వేడుకుంటే ఆ పాపమును మీరు అనుభవించవలసిన అవసరం లేకుండా రాముడు తీసివేయగలడు. మీరు నమ్మవలసి. ఇదే ఆయన యుద్ధకాండలో కూడా ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇప్పుడు నన్ను క్షమించవలసింది అని అడిగాడు. వెంటనే లక్ష్మణమూర్తి అన్నారు, సర్వదాహి మమ భ్రాత సనాథో వనరేశ్వర తయా నాథేన సుగ్రీవ ప్రసృతేన విశేషత. నీ వంటి గొప్ప మిత్రుడు నా అన్నయ్యకి లభించిన తరువాత నా అన్న అనాథ ఎలా అవుతాడు? నేను అనాథుణ్ణి అని అంటున్నాడు రాముడు. కాదు, నీ వంటి మంచి మిత్రుడు లభించిన తరువాత రాముడు సనాథుడు, మంచి నాథుడున్నవాడు. భగవంతుట్ట అంత పొంగిపోతాడు. ఒక్క ముందుకొచ్చి నిజంగా ఆయన సంతోషించేది ఎప్పుడు అంటే పశ్చాత్తాపంతో ఈశ్వరుడికి మన తప్పు చెప్పినప్పుడు. కాబట్టి తయానాథేన సుగ్రీవ ప్రసృతేన విశేషత. చాలా సంతోషం నువ్వు ఈ మాట అనడం. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో, నిజంగా కిష్కింధా రాజ్యాన్ని అనుభవించడానికి నువ్వే అర్హుడివి. చూసారా, పాప ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఈశ్వరుడు తీసేయాలి ఐశ్వర్యాన్ని. ఆయన తీయడానికి సిద్ధంగా ఉండడు, ఆయన అవకాశం ఇస్తాడు. ఆయన క్షమించి మీకున్నవన్నీ మీకుంచి మీకు ఉత్తమ గతుల్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీవే కిష్కింధారాజ్యం అనుభవించడానికి యోగ్యుడైనటువంటి వాడివి. కాబట్టి కింతు శీఘ్రమితో వీర నిష్క్రామత్వం మయా సహా శాంతయస్వ వయస్యంచ భార్యాహరణ దుఃఖితం. నీ స్నేహితుడు నా అన్నగారు రాముడు భార్య రావణుని చేత అపహరింపబడిందన్న శోకంతో ప్రశ్రవణగిరి గుహలో ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది నువ్వు స్నేహితుడిని చూసి. స్నేహితుడన్నవాడు కనపడి ఒక ఓదార్పు మాట మాట్లాడితే సంతోషంగా ఉంటుంది కదా. అందుకని నువ్వు బయలుదేరి వచ్చి ఒక్కసారి రాముడితో నువ్వు అంత దుఃఖం పొందవద్దు అని చెప్తే రాముడు ఓదార్పుని పొందుతాడు అని. యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం మయాత్వం పరుషాన్యుక్త తచ్చత్వం క్షంతుమర్హసి. రాముడు కన్నుల వెంట నీరు పెట్టుకున్నటువంటిది స్థితిని చూడలేక, రాముడు కఠినంగా మాట్లాడితే ఆయన బాధని జీర్ణం చేసుకోలేక, నేను నీతో కఠినంగా మాట్లాడాను, నేను కఠినంగా నీతో మాట్లాడినందుకు నువ్వు నన్ను క్షమించు అని లక్ష్మణమూర్తి అడిగారు. అది వాళ్ళ సంస్కారం. అది నిజంగా మహోత్కృష్టమైన సంస్కారం అండి. కడుపులో ఆ తప్పు అన్న భావన కలగగానే పరిపూర్ణ హృదయంతో చెప్పగలగాలి, అయ్యా నన్ను మన్నించండి, పొరపాటైంది, నేను క్షమింపబడదనుగాక అనాలి. అలా అనడం గొప్ప హృదయ సంస్కారం. అది చాలా సుసంపన్నమైన హృదయము అని గుర్తు. నన్ను క్షమించండి అన్న మాట అనలేక ఎన్ని బూకరింపులకైనా దిగడం, ఎంతగానైనా వాదించడం రావణుని యొక్క లక్షణం.
చిన్న తప్పు నా వల్ల జరిగిందేమో అని అనుకోగానే అయ్యా నన్ను క్షమించండి అని అనగలగడం మహోత్తమమైనటువంటి సంస్కారం. అందుకే సుగ్రీవుడు అనగలిగాడు, లక్ష్మణమూర్తి అనగలిగారు ఈ సర్గలో. సరే, అందరూ చాలా సంతోషించారు. వెంటనే హనుమని పిలిచారు. ఇప్పటికే నేను ఆదేశించి ఉన్నాను, అనేకమైనటువంటి వానరములు బయలుదేరి రావాలి, కొన్ని కోట్ల వానరములు రావాలి. మహేంద్రగిరి, హిమవత్పర్వతము, వింధ్యాచలము, కైలాస పర్వతము, తెల్లని శిఖరములు గల మందరాచలము, పడమటి దిక్కున సముద్ర తీరమునందు పర్వత ప్రదేశములలో ఉండేటటువంటి వానరులు, ఉదయగిరి యందు దట్టమైన పద్మతాళవనమునందుండేటటువంటి వానరులు, అంజనాద్రిపై నివసించిన వారు, మనశ్శిలా గుహయందున్నవారు, మేరుపర్వతము మీదున్నవారు, మహారుణ పర్వతముపై మైరేయము అనే మధువుని సేవించి వేగముగా పరిగెత్తగలిగినటువంటి వానరులు, వనముల యందుండేటటువంటి వానరులు, తాపసుల దగ్గర ఉండేటటువంటి వానరులు, తపస్సు చేసేటటువంటి వారి ఆశ్రమాల్లో తిరిగేటటువంటి వానరములు, ఈ భూమండలం మీద నదీ తీరముల యందు, అరణ్యముల యందు, పర్వత శిఖరముల యందు, గుహల యందు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల వానరములు ఉన్నాయో అన్నీ బయలుదేరి 10 రోజుల లోపల వచ్చేసేయాలి, లేకపోతే వధార్హుడవుతాడు. ఇది సుగ్రీవాజ్ఞ అని వెంటనే అత్యంత వేగంగా భూమండలం అంతా వెళ్ళగలిగినటువంటి వాళ్లతో కబురు చేసి వానరులందరినీ పిలిపించండి అన్నారు. ఇక్కడ మీరు ఒక చిన్న ధర్మ సూక్ష్మాన్ని ఒకదాన్ని గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసిన తరువాత, ప్రతిజ్ఞ చేయడం అంటే వీళ్ళందరినీ పిలిపించమని ఆదేశం ఇచ్చారు. ఆదేశం ఇచ్చిన తరువాత వానరులందరూ రావడం మొదలుపెట్టారు. అప్పటికే నీలుడితో కబురు చేశారు కదండి. వస్తున్నటువంటి వాళ్ళు నల్లగా కాటుకలా ఉన్నటువంటి వాళ్ళు 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుంచి బయలుదేరి వచ్చారట. అలాగే అష్టాద్రి యందుండేటటువంటి వారు మేలుము బంగారు కాంతితో ఉండేవాళ్ళు 10 కోట్ల మంది వచ్చారు. 1000 కోట్ల మంది వానరులు కైలాస శిఖరం నుంచి బయలుదేరి వచ్చారు. హిమవత్పర్వతాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వానరములు కొన్ని వేల కోట్ల వానరములు వచ్చాయి. కుజినివల ఎర్రటి రంగులో ఉండేటటువంటి వానరులు కొన్ని కోట్ల మంది, లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది వింధ్యపర్వతం నుంచి బయలుదేరి వచ్చారు. ఇన్ని కోట్ల వానరములన్నీ బయలుదేరి వచ్చేసాయి. మిగిలినటువంటి వానరములు కూడా 1-2 రోజుల్లో బయలుదేరి వస్తాయి. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ వచ్చినటువంటి వాళ్ళు అప్పటికే కొన్ని వేల కోట్లు, వీళ్ళందరూ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళాడు. ప్రశ్రవణ పర్వత గుహలో ఎక్కడ కూర్చుంటాడంటే ఆయన ఒక రాతి బండ మీద కూర్చోవాలి. ఆ కూర్చుని ఉన్నటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి పాదయోహపతితం మూర్ధ్నియ తముద్ధాస్య హరీశ్వరం ప్రేమ్నాచ భూమానాచ్చ రాఘవ పరిషస్వజే పరిష్వజ్య చ ధర్మాత్మ నిషీదేతి తతో బ్రవీత్ తం నిషణ్ణం తతో దృష్ట్వా చితౌ రామో బ్రవీద్వచ ధర్మమర్థంచ కామంచ యస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీర స రాజా హరిసత్తమ హిత్వా ధర్మం తదార్థంచ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథాసుప్త పతిత ప్రతిబుధ్యతే అమిత్రాణం వధేయుక్తో మిత్రాణం సంగ్రహే రతః త్రివర్గ ఫలభోక్తాతు రాజా ధర్మేణ యుజ్యతే. ఆ రామచంద్రమూర్తిని చూడగానే ఆయన పాదములకు తన తల తగిలేటట్టుగా, కిరీటం తగిలేటట్టుగా పాదములకు తల తాటించి నమస్కరించారు. నమస్కరిస్తే రామచంద్రమూర్తి వంగి భుజాలు పట్టుకుని పైకెత్తి, నాయనా సుగ్రీవా ఎంత ప్రేమ కలిగిన వాడవోయ్ అని ఆలింగనం చేసుకున్నారు. ఒక్క మాట, ఏమైపోయావు ఇన్నాళ్ళు, లక్ష్మణుడి పంపిస్తే వచ్చావా అని అనలేదు. మీరు గుర్తించవలసి ఉంటుంది. కౌగిలించుకున్నారు. రాముని యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందాడు సుగ్రీవుడు. మహానుభావులు హనుమ పొందారు, సుగ్రీవుడు పొందాడు. కౌగిలించుకొని కూర్చోమ్మని కూర్చోపెట్టి తాను కూడా కూర్చొని ఒక మాట చెప్తున్నారు. చతుర్విధ పురుషార్థముల యందు పొందబడవలసినది మోక్షం. పొందబడవలసినటువంటి మోక్షం కోసం మిగిలిన 3 చాలా జాగ్రత్తగా మనిషి పట్టుకోవలసి ఉంటుంది. ఎప్పుడు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, ఎప్పుడు దాన్ని ఎంత విడిచిపెట్టాలో అంత విడిచిపెట్టాలి. అందుకే మనకి ఒక సామెత ఒకటి ఉంది, ఆయనకి పట్టు విడుపు తెలియవండి అంటారు. ఒకటే పట్టుకున్నాడు అనుకోండి, మిగిలినవి విడిచిపెట్టాడని. మిగిలినవన్నీ విడిచిపెట్టాడు అనుకోండి, ఒక్కటే పట్టుకున్నాడు కదా. పట్టు విడుపు కూడా తెలియాలి. ఏది ఎంత పట్టుకోవాలో అంత పట్టుకోవాలి, ఏది ఎంత విడిచిపెట్టాలో అంత విడిచిపెట్టాలి. అసలు మీకు నేను ఒక సంగ్రహమైన మాట చెప్పాలి అంటే, వేదం మనిషి యొక్క జీవితాన్ని ఎలా విభాగం చేసిందంటే అంతా ఈ పట్టు విడుపుతోటే పెట్టింది. ఎలా పెట్టింది అంటే, మొట్టమొదట తల్లిదండ్రులకి జన్మిస్తాడు. జన్మించినటువంటి వాడు తల్లిదండ్రుల యొక్క ప్రేమని చూరగొని సంతోషంగా వాళ్ళ దగ్గర పెరుగుతాడు. గర్భాష్టమమునందు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసి గురువుగారితో పంపించేస్తారు.
పంపించేస్తే గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటాడు. అహంకారము పోగొట్టడం కోసమని ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటనం చేసి తీసుకురమ్మంటారు గురువుగారు. ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అన్నం పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన అన్నం గురుపత్ని ఏది పెట్టిందో, గురువు, గురుపత్ని, గురుపుత్రుడు, ఈ ముగ్గురిది సమాన స్థాయి ఎప్పుడూ కూడా. కాబట్టి ఇప్పుడు గురుపత్ని పెట్టినటువంటి అన్నాన్ని తాను తింటాడు. తాను తిని బ్రహ్మచర్యంలో మిగిలిన జీవితం అంతా దిద్దుకోవడానికి కావలసినటువంటి సమగ్రమైన జ్ఞానాన్ని గురుముఖత వింటాడు. అందుకే ఆ కాలంలో భోగం ఏముండదు. ఇంకా జుత్తు దువ్వుకోడు, తాంబూలం వేసుకోడు, అన్నానికి రుచి అడగడు, శయనం నిద్రపోవడం అనేటటువంటిది తల్పం మీద ఎన్నడూ పడుకోడు. ఎప్పుడూ బ్రహ్మ విద్యను నేర్చుకుంటూ గురువుగారి దగ్గర అనేకమైన విద్యలను పొందుతాడు. గురుదక్షిణ ఇచ్చి సమావర్తనము అంటారు. అంటే గురువుగారి దగ్గర విద్య నేర్చుకుని తిరిగి వచ్చి గృహస్థాశ్రమంలోకి వెడతాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు స్నాతక వ్రతము అని ఒక వ్రతం చేస్తారు. అందులో అద్దం చూపిస్తారు. అప్పుడే కేశ సంస్కారం చేసుకోవాలి. అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గురువుగారు వస్తారు. నువ్వు ఏదో వేలంబరానికి వెళ్ళటం లేదు, గృహస్థాశ్రమంలోకి ఎందుకు వెళుతున్నావో తెలుసా? శ్రియాదేయం, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు పరమభక్తితో సమాజానికి దానం చేయాలి. ఇచ్చేటప్పుడు నేనిస్తున్నానని ఇవ్వకూడదు, పరమ సిగ్గుతో ఇవ్వాలి. ఇంతకన్నా ఇవ్వలేకపోయానే అని ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు పరమ భక్తితో ఇవ్వాలి. ఎందుకో తెలుసా? అది ఎక్స్చేంజ్ బ్యాంక్ ఇవ్వడం అన్నది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవ్వడం అంత తేలిక కాదు. ఇవ్వడం అనేది మీరు చేశారు అంటే ఈశ్వరుడు అనుగ్రహించాడు అని గుర్తు. అందులో మీకు పాత్రత కలిగి మీకు విపరీతమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలిగిన చెయ్యి మీ దగ్గర కింద పెట్టాడు. ఒక్కనాటికి ఆ చెయ్యి కింద పెట్టి పుచ్చుకోడు. చాలా గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? అటువంటి వాడు తప్పకుండా చేసేది ఏమిటంటే అన్నం తింటాడు, నీళ్లు తాగుతాడు. అవి తప్పవుగా, ఎందుకంటే శారీరక అవసరం. ఆయన తప్పకుండా మీ దగ్గర పుచ్చుకోవలసింది ఏమిటంటే అన్నం తింటాడు. ఇదే కృతజ్ఞత చెప్తాడు. మీరు నాకు అన్నం పెట్టారని చెప్తాడు. అది ఎందుకు చెప్పాలో తెలుసా ఆ మాట? ఆయనకి పెట్టిన అన్నం ఏదుందో ఆ ఫలితం ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. మీరు బయట చేసిన ఫలితం ఎంత ఉందో దానికి 1,000,000 రెట్ల ఫలితం ఈశ్వరుడు దానికి వేస్తాడు. ఎందుకో తెలుసా? ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో. గర్గుడు వస్తే వసుదేవుడు. మీరు ఒకరికి ఒకటి ఇచ్చారనుకోండి, పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చి పుచ్చుకుంటాడు. పుచ్చుకున్నవాడు గొప్పవాడు, పుచ్చుకున్నవాడు తక్కువ, ఇచ్చినవాడు తక్కువ. అంటే పశ్చిమ దేశాల సంస్కృతి అంతా ఏంటంటే ఇచ్చినవాడు ఎక్కువ, పుచ్చుకున్నవాడు తక్కువ. అందుకే వాళ్ళు ఇవ్వడం అనేటటువంటి దానికోసం సంఘాలు పెట్టుకుంటారు. మేమందరం ఇచ్చేవాళ్ళమండి, మేమందరం డొనేషన్లు వేసుకుని కలెక్ట్ చేసాం, మేమందరం ఇదిగో బిందులు ఇస్తున్నాం ఓ ఫోటో, మేమందరం ఏదో వీళ్ళకి బట్టలు ఇచ్చాం ఓ ఫోటో, మేమందరం వీళ్ళకి ఏవో కంటి ఆపరేషన్లు చేయించాం ఓ ఫోటో. ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో గుప్తం. 3వ కంటికి తెలియదు. 3వ కంటి వాడికి కాదు సుమా, 3వ కంటి వాడికి తెలియకుండా ఏది ఉండదు. 3వ కంటికి అంటే ఈ 2 కళ్ళకి తప్ప 3వ కంటికి తెలియదు చేసిన దానం. భార్యకి, భార్య నీకన్నా వేరు కాదు, నువ్వే భార్య. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భార్య అంటే తనే, కాబట్టి భార్యకు కూడా చెప్పకూడదండి అనకూడదు. కాబట్టి ఇప్పుడు ఎంత గుప్తంగా ఇస్తాడో అది ఏమై కూర్చుంటుందంటే, ఈయన ఇలా ఇవ్వగానే ఈయన విడిచిపెట్టి అవతల వైపు చేతిలోకి నీటి ధారతో పడగానే ఇది కన్వర్ట్ అవుతుంది, అంటే మార్పు చెందుతుంది. దేని కింద మార్పు చెందుతుందంటే ద్రవ్యము పుణ్యము కింద మారుతుంది. మీరు ఇక్కడ మీకు ఏదో 1,00,000 రూపాయలున్నాయండి, అమెరికా వెళ్తున్నారు, బ్రీఫ్ కేసులో 1,00,000 రూపాయలు పట్టుకుని మీరు విమానం ఎక్కడ దిగి టీ మనం 100 రూపాయలు ఇస్తే అవతల పారేస్తాడు చెత్తపుట్టలోకి. ఇక్కడ 100 రూపాయలు అక్కడ పనికిరాదు. మీరు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్కి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చి డాలర్లు పుచ్చుకోవాలి. పుచ్చుకుని డాలర్లు బ్రీఫ్ కేసులో పెట్టుకుని అమెరికా అడిగితే టీయో కాఫీయో ఇస్తారు. ఆ డాలర్ ఇస్తే మార్చుకోవాలి. ఎక్స్చేంజ్ బ్యాంక్ ఏమిటంటే దానం. మీరు ఇవ్వాలి, ఇస్తే ఏమవుతుందంటే పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ వారిని రక్షిస్తుంది. ఏ పుణ్యం అడ్డు పెట్టి మీ వాళ్ళని కాపాడాలి ఈశ్వరుడు? వాడికి ఏదో వచ్చింది ప్రమాదం, ఏది చూసి ఆపాలి? ఇప్పుడు మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే. కాబట్టి ఒరే గృహస్థాశ్రమం అంటే ఏదో ఆవిడితో కలిసి హనీమూన్ వెళ్ళడానికి వెళ్తున్నాను అనుకోకు. కామోపభోగం కోసం కాదు, కామము ధర్మబద్ధం చేయడానికి. 2 అన్నిటికన్నా ముందు నువ్వు దానం చేయాలి. పెళ్లి చేసుకున్నాను అని భార్య తల్లి అన్న ప్రశ్న ఎప్పుడూ తేవద్దు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది ఎలా ఉంటుందంటే
ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, ఉద్యోగం రావాలి కాబట్టి. తెలుగుని ద్వేషించాలని ఎక్కడైనా ఉందండి? ఎందుకు? ఏమి ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై పద్యం వచ్చి చక్కటి తెలుగులో మాట్లాడాడు అనుకోండి. ఆయనకి తెలుగు రాదు అని తెలిస్తే ఆయనకి చిన్నతనమా? మీరు చూడండి, అసలు తెలుగు పేరు చెప్పుకుని తెలుగు రంగంలో ఉన్నామని చెప్పుకుని బతికి కోట్లు గణించిన వాళ్ళు ఇవాళ ఓ ఇంటర్వ్యూకి వచ్చి నిలబడితే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏమి తెలుగులో మాట్లాడితే నీకు వచ్చిన నష్టం ఏంటి? నా దగ్గరికి, అంటే నేను గొప్పకి చెప్పానని మీరు అనుకోవద్దు, అనేక దేశాల నుంచి నా దగ్గరికి వస్తుంటారు. మా గోపాలకృష్ణ గారికి తెలుసు ఎన్ని దేశాల నుంచి వస్తారో. వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు ఓ మాట అంటుంటాను, మీరు మాట్లాడిన తెలుగు లాంటి తెలుగు నేను ఇక్కడ వినడం చాలా తక్కువగా ఉందమ్మా, ఎంత గొప్ప తెలుగు మాట్లాడుతున్నారు తల్లి అంటాను. సౌందర్యలహరి శ్లోకాలు అంత బాగా చెప్తుంటారు, అంత చక్కటి తెలుగు మాట్లాడతారు. మనకి ఇక్కడుండి తెలుగులో మాట్లాడడం అంటే చిన్నతనం. తెలుగు అమ్మ, ఇంగ్లీషు భార్య, ఎవరి స్థాయి వాళ్ళకి, ఎవరి స్థానం వాళ్ళకి అంతే. అమ్మ వస్తే భార్య వస్తే అమ్మను వదలాలని లేదు, అమ్మకి నమస్కరిస్తే భార్య ఉండకూడదని లేదు, ఎవరి స్థానం వాళ్ళదే. అమ్మ భార్య ఇద్దరితో కలిసి సంతోషంగా నువ్వు ఇంట్లో వినట్లా, ఇంగ్లీష్లో చదువుకో, తెలుగులో మాట్లాడు, తెలుగులో పోతన గారి పద్యాలు కూడా నేర్చుకో, ఏమి దోషం? ఇది ఈ సంస్కృతి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఇక్కడ మనం ఇవ్వడము అంటే కేవలం ఇవ్వడం కాదు, ఇచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటావు. ఇక్కడ సంపాదించిన ద్రవ్యం ఆ పైలోకాలలో వచ్చే జన్మలో ఒకడికి పెట్టాలి. ఈ జన్మలో నువ్వు ఇలా పెట్టవలసిన అవసరం లేకపోయింది, నువ్వే ఇలా పెడుతూ బతుకుతున్నావు, మరి వచ్చే జన్మలో, ఈ జన్మలో వచ్చిందండి ఓ విపరీతమైనటువంటి ఐశ్వర్యం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి? మీరు చేసుకున్న పుణ్యం వ్యయం అయిపోయిందా లేదా? అయిపోయింది కదా వ్యయం. కానీ మీ శరీరం మాత్రం మళ్ళీ జీవుడు ఇంకో శరీరం పుచ్చుకోవడం నమ్మకం ఉందా? పుచ్చుకుంటాడు. అప్పుడు భార్యాబిడ్డలు ఉంటారు. పోషించగలిగిన సత్తా, పెట్టగలిగిన సత్తా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉన్న దాంట్లోంచి కొంత పెడితే మళ్ళీ పుణ్యం, ఆ పుణ్యం జీవుడికి ఐశ్వర్యం. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనాతారతం ఏ మురారే వేదాంతాహ తత్వ చింతాం మురభిదురసి యత్పాద చిహ్నై తరంతి భోగోపోద్ఘాత కైళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్పృణీతాం లహరిధీ లంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టరులు శ్రీగుణరత్నకోశం చేస్తూ. అమ్మా అమృత లహరిధీ లంఘనీయై అపాంగై. ఎప్పుడైనా పునఃసృష్టి చేసేటప్పుడు పుర్రెత మీద లలాట లిఖితం చేసేటప్పుడు బ్రహ్మగారు ఐశ్వర్యము అని రాసి తను రాయరట. బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి. ఒకసారి లక్ష్మీదేవి వంక చూసి, అమ్మ ఇప్పుడు వెడుతున్న ఈ పుర్రె కిందటి జన్మలో ఫలానా పేరున్న పుర్రె ఈ పేరుతో తిరిగింది భూలోకంలో, దీనికి ఇప్పుడు ఐశ్వర్యం ఎంత రాయమంటావు అని అడుగుతారట. ఈయన ఎంత చేశాడో తెలుసా అని అమ్మవారు అంటుందట. ఆ పేరు వినపడగానే అంటుందట, యద్భ్రూభంగా ప్రమాణం. లక్ష్మీదేవి ఆ పేరు వినపడగానే ఎంత చేశాడు రా మహానుభావుడు అని ఇలా కనుబొమ ఎత్తిందా మళ్ళీ విశేషమైన ఐశ్వర్యంతో వస్తాడు. వాడా ఇచ్చింది దాచుకున్నాడు రా అని ఇలాగే అందనుకోండి, దరిద్రుడు అని రాస్తాడు ఈశ్వరుడు. ఒకడికి పట్టింది బంగారం, ఒకడికి పట్టింది మట్టి, ఇక్కడ వచ్చిందమ్మా తేడా అన్నారు పరాశర భట్టర్లు. స్థిరచర రచన తారతమ్యే మురారే, ఇక్కడ వచ్చింది తల్లి అన్నారు. కాబట్టి ఇవ్వడం అనేటటువంటిది అంత తేలిక అని మీరు అనుకోకండి. ఇవ్వడం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, అది ఉత్తినే ఏం పోదు, కాపాడి తీరుతుంది ఇవ్వడం అన్నది. అందుకే ఒక్క దానం చెయ్యడానికి మాత్రం సంఘాలు పెట్టుకోవడం అన్నది ఈ దేశంలో తెలియదు. దానం చెయ్యడం నీ ధర్మం, గృహస్థాశ్రమానికి, దానికి సంఘం ఎందుకు? ఒకరికి అన్నం పెట్టాలి నువ్వు చెయ్యాలి, ఒకరికి నీళ్ళు ఇవ్వాలి నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నేను మొన్నటి రోజున మీతో మనవి చేశాను, వైశాఖ మాసం రాగానే మనం చెయ్యవలసినటువంటి అతి గొప్ప పని ఏమిటంటే చలివేంద్రం పెట్టాలి. ఆ రోజున మొన్న నేను మీతో మనవి చేశాను, తప్పకుండా ఇవాళ రోజున కూజాలో నీళ్లు పోసి ఎవరికన్నా ఇవ్వాలండి మనుష్య జన్మలో ఉన్నందుకు అని. ఎందుకని? ఆయన ఆ కూజాలో నీళ్లు తాగుతూ ఉంటారు, ఇదే జీవుడి వెంట వచ్చేటటువంటి ఫలితం. కాబట్టి చలివేంద్రం పెట్టు. చలివేంద్రం పెట్టడానికి మీకు 1 కోటి రూపాయలు ఎందుకండి? చలివేంద్రం అక్కర్లేదండి. నేను మా కాకినాడ పట్టణంలో రోజు చూస్తుంటాను, అక్కడక్కడ కొన్ని ఇళ్ల ముందు మూగజీవుల కొరకు నీరు అని ఎక్కువగా పశువులు పక్షులు తిరిగేటటువంటి చోట ఓ చిన్న కుండీ పెట్టి నీళ్లు అందులో పోసి వదిలేస్తారు. వేసవికాలం కాదు, 365 రోజులు. అవి ఎవ్వరు ముట్టుకోరు. అవి ఏం చేస్తాయంటే పశువులు అటు ఇటు తిరిగి గడ్డి మేసి దాహం వేస్తుంది,
వాటికి కొన్నాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ నీళ్లు ఉంటాయని. అన్నీ కూడా జలాశయానికి వచ్చినట్టు వచ్చి కడుపు నిండా నీళ్లు తాగి ఎదురుగుండా ఉన్న ఓ చెట్టు నీళ్ళలో పడుకుంటుంటాయి. ఆయన ఏం చేస్తాడు, పొద్దున్నే 2 బకెట్ల నీళ్ళు అందులో పోస్తాను పంతం చేసుకుంటాడు. కానీ ఒక ఆవు ఆ నీళ్లు తాగింది, దాహంతో ఉన్న ఒక పక్షి ఆ నీళ్లు తాగింది, ఈయన పని చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ఫలితం పట్టుకెళ్ళి జీవుడికి వేసేస్తుంటారో తెలుసా అండి? మీకు తెలియకుండా నడిచిపోతుంటుంది. కాబట్టి అన్నిటికీ డబ్బే ఉండాలని మీరు అనుకోకండి. ఈశ్వరుడి పల్లకి పెడుతోంది, మీరు ఎత్తి పట్టారు, గొప్ప పుణ్యం, చాలా చాలా గొప్ప పుణ్యం. వంశాన్ని పుత్రుల్ని రక్షించేది ఏమిటో తెలుసా అండి? గంధం తీయడం, కాయిక కైంకర్యం. మీరు భగవన్నామని చెప్తూ గంధం తీసిచ్చారనుకోండి ఈశ్వరుడికి, ఆ గంధం ఈశ్వరుడికి అలదితే పుత్రాభివృద్ధి. అందుకే శివాభిషేకంలో గంధంతో అభిషేకం అంత గొప్పది, గంధోదకంతో అభిషేకం చేయడం. కాబట్టి అన్నిటికీ ఐశ్వర్యం అంటే డబ్బని మీరు అనుకోకండి. మీ శరీరంలో ఉన్న బలం ఈశ్వర కైంకర్యానికి ఉపయోగించాలి, సమాజ ప్రయోజనానికి ఉపయోగించాలి. మీకు 4 మాటలు వచ్చు. ఎందుకు? మీకు 4 మాటలు వచ్చు కాబట్టి చెప్పండి, 10 మందికి పనికొచ్చే మాట చెప్పండి చాలు. దానికి మీకు మళ్ళీ పెద్ద సత్కారం, మీకు బిరుదు ఎందుకు? దానికి ఏం అక్కర్లేదు. మీరు చెప్పడానికి ఈశ్వరుడు మీకు మాటలు ఇచ్చాడు, మాటలు చెప్పండి. ఇది నువ్వు చెయ్యు సుమా, అందుకెడుతున్నావు గృహస్థాశ్రమంలోకి తప్ప భార్యనిచ్చారు కదా అని చెప్పి నువ్వు కామమునకే వశుడవైపోయి ధర్మార్థములను విడిచిపెడితే పాడైపోతావు. ఇక్కడ పట్టుకోండి మీరు రహస్యాన్ని. కామమన్నది 2 రకాలుగా మనిషిని పాడు చేస్తుంటుంది. ఏమిటో తెలుసా అండి? కామము అంటే కోరిక. మీరు ఎప్పుడూ కామము అంటే స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు ఉన్న హేయమైనటువంటి కామం గురించే ఆలోచన చేయకండి. కామం అంటే కోరికే. ఇప్పుడు కోరికే ఒకటి ఉందనుకోండి, తీరిస్తే ఊరుకుంటుందా? వాసన అవుతుంది, దానికి అదో ఫలితం ఉంది. తీర్చకపోతే కోపం అవుతుంది. మీరు చూడండి, నాకు కోరిక పుట్టింది అనుకోండి, నేను తీర్చాను అనుకోండి, వాసన అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను తినని మామిడి పండు ఒకటి ఉందనుకోండి, ఇది చాలా బాగుంటుందండి, గుంటూరులో చుట్టుపక్క పల్లెటూళ్ళల్లో కాస్తుంది, చాలా బాగుంటుంది ఈ పండు, మీరు తినండి అని నాకు ఇచ్చారనుకోండి. మీరు అంటే నాకు ఇమ్మని కాదండో, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఆ మామిడి పండు తిన్నాను అనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? దాన్ని లోపల దాస్తుంది అనుభవాన్ని దాచి మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. దాన్ని వాసన అంటారు. ఇది జన్మాంతరముల వరకు వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి బాగా వాసన పట్టుకుంటే జన్మలు దాటిపోయిన జీవుడు దానికోసమే వెంపర్లాడుతుంటాడు. అందుకే కొంతమంది చూడండి దాటలేరు వ్యసనాన్ని, అంటే వాసన బలం అన్నమాట అది. ఇప్పుడు తీరిస్తే మళ్ళీ అడుగుతుంది. ఒకసారి తీరిస్తే ఇంకా మళ్ళీ అడగలేదనుకోండి, అసలు లోకంలో ఇంకా చాలా తేలిక కదండి. ఒకసారి మీరు తీర్చి అందులో దానికి బాగుంది అని అనిపించింది అనుకోండి, ఏదైనా మళ్ళీ తే అంటుంటుంది. మీరు తీర్చలేదనుకోండి కోపం. ఎలా మరి? ఇది సుగ్రీవోపాఖ్యానంలో రహస్యం ఇక్కడ ఉంది. అందుకని అన్ని శ్లోకాల్లోనూ కూడా నువ్వు ధర్మమును విడిచిపెట్టావు, నువ్వు ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు, ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు. ఇతను కామానికి వశుడైపోయాడు, అలిసిపోయాడు, తృప్తి చెందలేదు. తార అలా అంటుంటుంది. ఏమిటి దీని రహస్యం అంటే, కోరిక తీర్చుకుంటూ ఉండడం, వాసనా బలాన్ని పెంచుకుంటూ ఉండడం. అది మళ్ళీ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మార్చి గుర్తుపెట్టుకుని అడుగుతుంటుంది. అది పట్రా, ఆ రోజు వచ్చేసావు, అది పట్రా, ఇచ్చేసావు, ఇది పట్రా. ఆయన ఎవడో బందరు ఎడుతున్నాడు, ఏమంటే బందర్లో మిఠాయి ఉంటుంది తెచ్చి పెడుదురు. ఆయన ఎవరో తిరుపతి వెళ్తున్నాడు, ఏమంటే వెంకటాచలం పెడుతున్నారు, నా నమస్కారం స్వామికి చెప్పండి అండవు. 5 రూపాయలు ఇచ్చి నాకు లడ్డు తెచ్చి పెడుదురు అంటాడు. అది విచిత్రం. లడ్డు తెచ్చాక పూర్వం అండి జీడిపప్పు ఎంత, నీ మోహన్ జీడిపప్పు కోసమా నీకు తిరుపతి ప్రసాదం? అది ఈశ్వరానుగ్రహం, దాంట్లో జీడిపప్పు నీకెందుకు? కాబట్టి ఏమైపోతుందంటే కామమునందు నిలబడిపోతే వాసన కింద మారిపోతుంది. మళ్ళీ తే మీరు తీర్చలేదనుకోండి కోపం కింద మారుతుంది. రెండిటి వల్ల భ్రష్టుడే అయిపోతుంటాడు. మరి ఎలా తప్పించుకోవడం? ఇక్కడే అర్థము ధర్మము పక్కన చేరుతాయి. అందుకే కామము నుండి తప్పుకుందామని మీరు శరీరానికి కదలికను ఆపారనుకోండి, మనసు దానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు దీంతో అనుభవించలేదండి, అది లోపల నుంచి అనుభవిస్తాం. మనసుతో చేసిన పాపమైనా శరీరంతో చేసిన పాపమైనా ఒకటే. తను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. ఏకాదశి నాడు సాయంకాలం నుంచే రేపు ఏం వండుకుందామే, కొబ్బరికూరు శనగపప్పు, రేపు ఎలాగో కొబ్బరికాయ కొడతాను కదా, కొబ్బరికూరు శనగపప్పు వేసుకుందామా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందామా అన్నాడు అనుకోండి, ఇంకే ఉపవాసం కదా. కాబట్టి కోపం మీరు శరీరాన్ని కదపకపోయినా మనసు కదిలిపోయి అనుభవించేస్తుంటుంది. అది ఎప్పుడు తిరుగుతుంది చెంచిన చిత్తం. ఇప్పుడు ఏం చేయమందో తెలుసా అండి శాస్త్రం? నువ్వు దాన్ని అలా ఉంచకో, ఉంచితే కదా నీకు ఇబ్బంది.
ఈశ్వరుడి వైపు చెయ్యగలిగినటువంటి పుణ్యకార్యముల వైపుకి దాన్ని అలవాటుగా తిప్పు అంది. అంటే ఇప్పుడు లేవగానే పొద్దున్న సంధ్యావందనం చెయ్యి, మీరు దానికి అలవాటు చేశారనుకోండి, కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తున్నా తెలుసా, మీరు సంధ్యావందనం చేయకుండా టీవీ చూస్తున్నారు, ఏమో సంధ్యావందనం చేయాలి కదా, సంధ్యావందనం చేయాలి కదా, వాడు అలా నోరు వేసుకుని అది ఇచ్చాడు కదా 42 రోజులు అని జ్ఞాపకం చేస్తుంది. అదే జ్ఞాపకం చేస్తుంది. ఏనుగు అంత గొప్పదై తనని కట్టేటటువంటి ఇనప గొలుసు తానే అందించినట్టు తనే జ్ఞాపకం చేస్తుంది. ఎవరైతే సంధ్యావందనం చేయాలి కదరా, మళ్ళీ ఈ టీవీ అవి చూస్తూ అలవాటు అయిపోయింది మనకి, ఒక్క 20 నిమిషాలు సంధ్యావందనం చేసేసుకొచ్చి విందువు కానీ ఏం పర్వాలేదు. వాళ్ళు ఏముంది అలా చెప్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. అదేం పెద్ద చూపించక ఒకసారి చెప్పి అయిపోయిందనే వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ వద్దు కానీ లేరా అని అదే మళ్ళీ నచ్చ చెప్పి మిమ్మల్ని పూజాగృహంలోకి తీసుకెడుతుంది. ఒకసారి అలవాటు చేస్తే ఎడుతుంది. సమాజ ప్రయోజనం వైపుకి మీరు తిప్పారనుకోండి, పునఃపునః పూనిక దాని మీదకి వెడుతుంది. అందువల్ల ధన్యాత్ముడవుతాడండి. ఒక మనిషి మహామనీషి అయి యశోశరీరుడై అంత గొప్పగా తన తర్వాత కొన్ని తరాలకి కావలసినంత పుణ్యాన్ని తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కడు అంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టి వెళ్ళిపోతుంటాడు ఈశ్వర కైంకర్యం చేసేసి. ఎక్కడితో తెలుసండి ఇది? కామమును ధర్మబద్ధం చేసి, అర్థాన్ని ధర్మబద్ధం చేసి, ఇటువైపు ఉత్సాహాన్ని అటువైపుకి తిప్పుతాడు, ఈశ్వరుడు పూనిక వైపుకి తిప్పుతాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు తిప్పావు, ఏదో సంధ్యావందనం చేసుకోవడం, రోజు గజేంద్ర మోక్షణం పారాయణం చేసుకోవడం, లేకపోతే ఏదో ఖాళీ. ఏమంటే మరి ఇవన్నీ చేసుకుంటుంటే మా ఉద్యోగాలు, నిన్ను ఉద్యోగం మానేయమని ఎవరూ చెప్పలేదు. నీకు ఆఫీస్లో కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఏదో వాడిని వీడిని పిలవకు, డెస్క్లోంచి తీసి 11 మాటలు శ్రీరామ 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 రాసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు. అలవాటు చేయి నాలుగుకి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నిద్ర లేచావు, ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తు కశోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫలదేశం అని అమ్మవారిని స్మరించడం అలవాటు చేయి. స్మరణ, అందుకే దీనికి స్మరుడు అని పేరు. మన్మథ స్మరణములకు లొంగితే పతనం, ఈశ్వర స్మరణములకు లొంగితే ఉన్నతి. కాబట్టి ఇప్పుడు మనస్సుని తిప్పాలి. తిప్పడం ఒక్కటి అలవాటైతే నువ్వు ఏం చేస్తున్నా దోషం రాదు. ఇది ఇప్పుడు చేసేసిన పాపం ఏమైంది? నువ్వు చేసేసిన పాపాన్ని తీయడానికి వాడున్నాడు కాబట్టి వాడికో బిరుదుంది పతితపావనుడు అని. లేకపోతే ఆ బిరుదు ఎక్కడిది? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఉద్ధరించాడు కాబట్టే కదండి ఆయనకి పతితపావనుడు అని బిరుదు. ఉద్ధరించిన వాడైతే ఆ బిరుదు ఎందుకు? దాశరథ రంగాచార్య గారు దెప్పి పొడిచాడు, ఏ కలవారినే కాని కాపాడలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా. నిరుపేద మొరలేవి కనలేని నాడు స్వామి ఏదో ఏంటి దీనరక్షకుడన్న బిరుదేలనమ్మ అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఎప్పుడు నడిదే ఈ ఏజాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును అంటాడు ఆయన. నేను అడగనమ్మా, నువ్వు అడుగు, రాత్రి వస్తాడుగా, వచ్చినప్పుడు అడుగు. ఏమి డబ్బున్న వాళ్ళకి కానీ ఉపకారం చేయడా? 7 శిఖరాలు నేనొడువలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, దర్శించి కానుకలు అర్పించలేను. అటువంటప్పుడు ఏమీ చెయ్యలేని నా మొర వినిపించుకోకపోతే కలవారినే కాని కరుణించలేడా? అటువంటప్పుడు ఇంకా ఆయనకి స్వామి అందరినీ బ్రోచేటటువంటి వాడు అన్న బిరుదెందుకమ్మా ఆయనకి? కాబట్టి పతితపావనుడు అన్నవాడి పేరు. ఇప్పుడు నువ్వు మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటే నువ్వు చేసిన తప్పుల్ని ఆయన క్షమిస్తాడు. కాబట్టి సుగ్రీవుడు ధర్మార్థములను మర్చిపోయి కామంలో ఉండిపోయాడు. ఇప్పుడు తప్పు తెలుసుకుని క్షమించమని రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఒక్క మాట అన్నాడండి, కౌగిలించుకున్నాడు. ఇది పతితపావనుడు అన్న మాటకి గుర్తు. ఇది చదువుకోవడం ఎందుకంటే సుగ్రీవుడి కోసమని మీరు అనుకోకండి. మనం ఎలా మార్చుకోవాలో జీవితాన్ని, దేనివల్ల చేసిన పాపములు పోయి మనం జీవితాన్ని అభ్యున్నతి పదం వైపుకు తీసుకువెళ్ళగలమో నేర్పడం ఈ ఆఖ్యానము యొక్క ప్రయోజనం. దాన్ని మీరు అలా స్వీకరిస్తే మన మనుష్య జన్మకి ఒక ప్రయోజనాన్ని రామాయణం కల్పించగలుగుతుంది.